ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్లో టీడీపీ కూటమి గెలిచింది అంటే అక్కడ జనం అక్కడ గ్రాడ్యుయేట్లంతా ప్రభుత్వం బాగా పనిచేస్తున్నట్లు ఫీల్ అయ్యారా, లేక సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నట్లు ఫీల్ అయ్యారా, లేక ఇవన్నీ ఎగ్గొట్టడానికి మద్దతు ఇచ్చారా? మరోవైపు టీచర్లు అక్కడ ఉత్తరాంధ్రలో వ్యతిరేకత కనపడిందా? టీచర్లు ప్రభుత్వోద్యోగులు వ్యతిరేకించారా? అక్కడ సూపర్ 6ని అమలు చేయనందుకు కోపంగా ఉన్నారా, లేక వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినందుకు వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అనుకోవాలా? కొమ్మినేని గారు, ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల్లో వైసీపీ పోటీ చేయలేదు. వైసీపీ పోటీ చేయకపోవడం వల్ల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో సాధారణంగానే అధికారంలో ఉన్న టీడీపీ చాలా గట్టిగా పనిచేసుకుంది. ఓటర్లు, కొత్త ఓటర్లని జాయిన్ చేసింది. టీడీపీ జనసేన రెండూ కలిసి పనిచేశాయి కాబట్టి వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. అది అందులో అనుమానం ఏం లేదు. ఇకపోతే తెలంగాణ, అదే ఉత్తరాంధ్రలో టీచర్స్ నిజంగానే టీచర్స్ లో కొంత వ్యతిరేకత కొద్దిగా మొదలైంది. వాళ్ళు కూడా 1వ తారీఖు జీతం పడడం లేదు. చాలా ఆశించారు 1వ తారీఖు జీతం పడిపోద్ది అని, అది పడడం లేదు. ఉపాధ్యాయుల సమస్యలు, వాళ్ళు ఉండే సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఏదో చెప్పాలని చూస్తున్నారు. అది ఆ ప్రభావం అంటే ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో అయితే ఖచ్చితంగా వ్యతిరేకత మొదలైంది ఈ ప్రభుత్వం పట్ల. ఈ ప్రభుత్వం తాను పట్టించుకోవడం లేదని, వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదనేది వాళ్ళు ఇప్పుడు కొత్తగా చెప్తూ ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి సమయంలో గట్టిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి ఈ తెలుగుదేశం కూడా మేము 1వ తారీఖునే జీతాలు ఇస్తాం ఉపాధ్యాయులకి అని చెప్పుకోవడం వల్ల దాన్ని నమ్మి అటు వెళ్ళారు. మొన్న 2019 ఎన్నికల్లో అందువల్ల అలాంటి ఫలితాలు వచ్చాయి. అయితే ఈ 9 నెలల పాలనలో వాళ్ళు ఉపాధ్యాయులు తెలుసుకోగలిగారు. ఈ 9 నెలల్లో ఒక్క నెల కూడా 1వ తారీఖు జీతం పడలేదు ఉపాధ్యాయులకి. దానివల్ల రకరకాల కారణాలు ఉండొచ్చు, ఇంకా రకరకాల కారణాలు. రాంభూపాల్ గారు, మీరు కూడా చెప్పండి క్లుప్తంగా. ఒకటి, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడింది. ఎందుకంటే 3 మధ్య అక్కడ పోటీ జరిగింది. అధికార పార్టీ రఘువర్మ గారికి మద్దతు ఇచ్చింది బహిరంగంగా. దాంట్లో రహస్యాలు ఏమి లేవు. జనసేన, టీడీపీ బహిరంగంగా మద్దతు ఇచ్చినారు. ఆయన కూడా చెప్పుకొని తిరిగాడు. కానీ అక్కడ ఇంకో ఉపాధ్యాయ సంఘానికి సంబంధించిన వ్యక్తి గెలిచాడు. నియర్ బై చూసినప్పుడు యూటీఎఫ్ కి సంబంధించిన లేడీ, ఆమె దాదాపు 3 మధ్య త్రిముఖ పోటీ జరిగింది. వాస్తవానికి ఇప్పుడు గెలిచిన అభ్యర్థి, 3వ స్థానంలో నిలిచిన యూటీఎఫ్ అభ్యర్థి ఓట్లు కలిపి చూస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గెలిచిన అభ్యర్థికి, ఆ తర్వాత 3వ స్థానంలో ఉండే అభ్యర్థికి దాదాపు 70% దాకా, నియర్ బై 70% వచ్చినాయి. కాబట్టి దాన్ని బట్టి లెక్కేసినప్పుడు ప్రభుత్వం పట్ల చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. యాక్చువల్ గా రఘువర్మ గారు ఓడిపోవడానికి ప్రభుత్వం మద్దతు ఇవ్వడమే కారణం అని ఈ రోజు ఆయన రేపా ఎల్లుండి ఆయన ప్రకటించక తప్పదు. మరోవైపు గెలిచినాడు మావాడే అంటున్నాడు కదా, ఎవరు గెలిచినా మావాళ్లే పోండి అంటున్నాడు కదా అచ్చెన్నాయుడు గారు. ఆ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు పనిచేసింది. కానీ ఇక్కడ గోదావరి జిల్లాల్లో, అదేవిధంగా కృష్ణా జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ గెలిచింది. ఎట్లా గెలిచింది? ఒకటి, గోపినాథ్ గారు చెప్పినట్ల ప్రధాన ప్రత్యర్థి పార్టీ రంగంలో ప్రతిపక్ష పార్టీ లేదు కాబట్టి 1 సైడ్ ఎన్నికగా మార్చాలనుకున్నారు. కానీ ఆ 1 సైడ్ ఎన్నిక కూడా కాకుండా పీడీఎఫ్ అభ్యర్థులు ఎంత గట్టి పోటీ ఇచ్చినారో ముందు 2 రోజుల ముందు వార్తలు చదివితే మనకు అర్థమవుతుంది. ఈనాడు రాసింది హోరాహోరి పోరు అంటే దాని అర్థం ఏమిటి? ఒక హెచ్చరిక చేసింది, పీడీఎఫ్ పోటీలో బలంగా ముందుకు వస్తుంది, మీరు అన్ని సర్వశక్తులు ఒట్టమని. కొట్టేసినారు. చివరి రోజుకు వచ్చి ముఖ్యమంత్రి గారే నేరుగా మానిటరింగ్ చేసినాడు. మాచర్ల ఏరియాలో వెల్దుర్తి అనే దాంట్లో పోలింగ్ బూత్ ఏజెంట్ లేకుండా తరిమేసినారు. లక్ష్మణరావు గారు గత 4 సంవత్సరాలు ఆయన పీడీఎఫ్ ఎమ్మెల్సీ, ఆయన కొడుకును బహిరంగంగా ఓటేసి దానికి పోతుంటే దాడి చేసి కొట్టారు. ఆయన కారు డ్రైవర్ మీద దాడి చేసినారు, కేసులు లేవు. అదే విధంగా డబ్బులు పంచినారు పిఠాపురంలో బహిరంగంగానే పోలింగ్ బూత్ దగ్గరే టీడీపీ నాయకులు డబ్బులు, ఎవరి మీద కేసు లేదు. అదే విధంగా కొన్ని బూతులు ఆక్రమించినారు. అలాగని సత్యప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు, అదే విధంగా పత్తిపాటి పుల్లారావు గారు నేరుగా పోలింగ్ బూత్ల దగ్గర కూర్చొని దౌర్జన్యం చేయాలని సిద్ధపడినారు. బుద్ధా వెంకన్న గారు విజయవాడలో పబ్లిక్ గానే దాడి చేసినారు. కాబట్టి ఇవన్నీ జరిగిన ఇంత చేసి ఏం సాధించారు? 9 నెలల లోపు ఇన్ని అపసోపాలు పడితే తప్ప గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీరు గెలవడానికి ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చింది. ఇది అద్భుత విజయం, భారీ విజయం. మాకు పట్టం కట్టారు. ఏం పట్టం కట్టారు? నిజంగా పేరుగా ఎన్నిక జరిగిందంటే, నిజమైన ఎన్నికలాగా అది గ్రాడ్యుయేట్ ఎన్నికల్లాగే పరిమితం చేసి రాజకీయాలకు దూరం పెట్టిందంటే అప్పుడు తెలిసిండేది తెలుగుదేశం శక్తి ఏందో, తెలుగుదేశానికి ఉన్న ఖచ్చితంగా ప్రజల్లో అసంతృప్తి ఉంది. అది మనం చెప్పడం కాదు, తెలుగుదేశం గుర్తించింది కాబట్టి సర్వశక్తులు కొట్టింది నిన్న ఎన్నికల్లో.
ఆ 2 ఎన్నికల కోసం అన్ని Right. శక్తులు కొట్టినా 3 ఎన్నికలు జరిగితే 3 ఎన్నికల్లో సర్వశక్తులు ఓడితే ఒక ఎన్నికల్లో ఓడిపోయినారు. కాబట్టి Right. గెలిచిన 2 చోట్ల కాదు, ఓడిన ఒకటి Right. చూడండి. అది పీడిఎఫ్ లాంటి ఒక మేధావుల కూటమిగా ఉన్నటువంటి అది అంత పోటీ ఎందుకు ఇవ్వగలిగింది, అంత తీవ్రమైన పోటీగా ఎందుకు భావించాల్సి వచ్చింది? కాబట్టి స్పష్టత ఉంది. ప్రధాన ప్రతిపక్షం కూడా నిజంగా రంగంలోకి దిగి ఈ ఎన్నికల్లో అటో ఇటో నిలబడిందంటే అప్పుడు తెలిసిండేది. కానీ ఆ ప్రధాన ప్రతిపక్షం ఎన్నికల్లో పోటీ చేయలేదు. పోటీ చేయకపోగా ఎవరైతే పోటీలో ఉన్న అధికార పార్టీ ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగానే గట్టిగా నిలబడలేదు. అటు ఇటుగా వ్యవహరించింది కాబట్టి అధికార పార్టీకి మాత్రం ఓట్లు వచ్చినాయి. లేకపోతే ఖచ్చితంగా ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఒక సీట్ గ్యారెంటీ ఓడిపోయింది. కానీ ఆ స్కోప్ లేకుండా చేయడానికి అధికార యంత్రాంగం శివశంకర్ గారు టైం తక్కువ 2 నిమిషాలు ఉంది. శివశంకర్ గారు ఒకటి సార్, ఇప్పుడు ఉత్తరాంధ్ర సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీలో ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక చంపపెట్టు. దీనికి ఏదో కవర్ చేసుకోవడానికి రాత్రి నుంచి నానా అంగములు పెట్టి మా వాళ్ళే ఇద్దరికి మద్దతు ఇచ్చాం మేము అని ఒకరు అంటారు, ఇంకొకరు అంటారు. ఎవరైనా ఇద్దరు అంటే పోటీలో ఎవరు గెలిచినా కూడా మా వాళ్ళే పట్టం తీసుకోవడానికి, క్రెడిట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అడ్వర్టైజ్మెంట్ మాత్రం ఒక క్యాండిడేట్ కి అనుకూలంగా ప్రకటనలు చేశారు. అడ్వర్టైజ్మెంట్లు కానీ అదే లేదు, క్లియర్ కట్ గా సార్ జనసేన అఫీషియల్ లెటర్ ఇచ్చింది. సాక్షాత్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వీడియోలో కూడా నా టైం లేదు కాబట్టి దీనికి డిస్ప్లే చేయలేదు. ఆ రఘువర్మకే ఓటు వేయండి, మొదటి ఓటు అని చెప్పి క్లియర్ గా అన్నారు. సో ఇది ఒకటి సార్, బడ్జెట్ కి అనౌన్స్మెంట్ ముందు జరిగాయి కాబట్టి ఎన్నికలు అంతో ఇంత ఓటు రాగలిగాయి. కానీ నిజంగా ఈ బడ్జెట్ కి తర్వాత ఎన్నికలు జరిగింటే మాత్రము ఈ యొక్క టీచర్లకు కానీ, డిఏలు కానీ, ఐఆర్ కానీ, పిఆర్సీ కానీ ప్రకటించకపోవడం చూసేసి ఇంకా దారుణమైనటువంటి ఓటమి చూసేవాళ్ళు అక్కడ. ఇక రెండవది గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో సార్ ఎన్ని అరాచకాలు జరిగాయి. ఇందాక రాంభూపాల్ చెప్పినట్టు కొన్నే. ఎందుకంటే పీడిఎఫ్ లక్ష్మణరావు గారు తప్పకుండా విజయం సాధిస్తారని తెలుగుదేశం వాళ్ళే ఒకటి ఛానల్ ఉంది సార్, టెలిగ్రామ్ ఛానల్ నేను ఫాలో అవుతాను. నిరుద్యోగులు కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, ఒక్కొక్క ఛానల్లో 1,00,000 మంది, 70,000, 80,000 ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క 5 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఆ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు అంటారు, గ్రూప్ 2 ఎన్నికల్లో ఆ యొక్క డ్రామాలు రక్తి కట్టించాలంటే ప్రతి ఒక్కరు వెళ్ళాలి, ఇది తినాలి. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిని ప్రకటించి మోసం చేశారు, ఒక్కసారి మన రుచి చూపించాలని చెప్పి నిరుద్యోగులు కసిగా ఉన్నారు. కానీ ఆ నిరుద్యోగుల ఓట్లను జరుపుకోకుండా, ఓటికి సక్రమంగా జరుపుకోకుండా డబ్బులు ఈ యొక్క గ్రాడ్యుయేట్ నిరుద్యోగ వృత్తి బదులు ఈ డబ్బులు తీసుకోండి అన్నారేమో అక్కడ వరకు. అదే అంటే ఇంత దారుణంగా సార్, సాక్షాత్తు పీడిఎఫ్ లక్ష్మణరావు గారి అబ్బాయినే మంగళగిరిలో దాడులు చేస్తే దానికి ఏమే గాని కనీసం చర్యలు కాదు కదా. లేదు ఇంకోటి, ఇప్పుడు ఆల్పాటి రాజా గారు అధికారంతో పాటు ఆయన ఆర్థిక స్తోమత ముందు లక్ష్మణరావు గారు ఎక్కడ ఆగుతాడు? వాళ్ళు ₹1 డబ్బులు పెట్టేటువంటి పరిస్థితి లేదు సార్. ఈ రోజు నైతికంగా లక్ష్మణరావు గారు విజయం సాధించారు. నిజంగా వాళ్ళు జరిగింటే, ఎన్నిక సక్రమంగా జరిగింటే మాత్రము కూటమి అభ్యర్థులకి దాదాపు కనీసం డిపాజిట్లు అయితే ఇప్పుడు కూటమి చేస్తున్నటువంటి పనులకి ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఆమోదం తెలిపినట్లు కాదు. నిరుద్యోగ వృత్తి ఎగ్గొట్టొచ్చు అని, లేకపోతే మహిళలకి అవి ఎగ్గొట్టొచ్చు అని, ఫ్రీ బస్సు, సూపర్ 6 ఎగ్గొట్టొచ్చు అని చెప్పినట్లు అవుతుందా ఆల్పాటి రాజాని ఎన్నుకుంటే? వాళ్ళు చెప్పేది అదే కదా సార్, పూర్తిగా కూటమి మద్దతు, కూటమి భారీ విజయం సాధించింది, అన్ని అమలు చేసాము, చేయకుండా కూడా మాకు ప్రజల మద్దతు ఉంది, మేము చేయాల్సిన అవసరం లేదన్నట్టే వాళ్ళకి ఇండికేషన్ ఇస్తా ఉన్నారు ఈ యొక్క ఎల్లో పత్రికలు చూస్తా ఉంటే. ఎక్కడ జరిగింది సార్ ఎన్నిక? పిఠాపురంలో ఇక్కడంతా చూసుకుంటే కౌంటింగ్ దగ్గర అదే ఎలక్షన్ ఏజెంట్ కూర్చొని ఏజెంట్ పక్కన డబ్బులు ఇచ్చేసి ఇంకో వేయండి, దీనికి వేయండి, ఓటేయండి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూర్చొని అక్కడ చేస్తా ఉంటే దాన్ని ఎన్నిక అంటారా? దాన్ని ప్రజాస్వామ్యంలో ఓటింగ్ ప్రక్రియ అంటారా? రిగ్గింగ్లు జరిగాయి. దాన్ని మళ్ళా బానా బజానా అనేటువంటి దాని గురించి చర్చించడం అనేటువంటిది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తల దించుకుంటున్నారు ఈ రోజు.